కర్కాటక రాశిలో రవి బుధగ్రహ సంచారము, వ్యయస్థానంలో గురుగ్రహ సంచారము, భాగ్యస్థానంలో శనీశ్వర గ్రహ సంచారము, అష్టమ స్థానంలో రాహుగ్రహ సంచారము, ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారము, తృతీయ స్థానంలో కుజగ్రహ సంచారము. ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. వస్తున్న అవకాశాలను అందుకోవాలి, సద్వినియోగపరుచుకోవాలి. ఈ కొంత సమయాన్ని మనం ఖర్చు చేసుకున్నట్లయితే తద్వారా ఉత్తరోత్తర భవిష్యత్తు బాగుంటుంది అన్న ఆలోచనలే ఎక్కువగా ఉంటాయి. వేళాపాళా లేనటువంటి భోజనాలు, నిద్రాహారాలు మాని మరి పనులు చేయవలసినటువంటి పరిణామాలే ఎక్కువగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇందువలన ఆరోగ్యరీత్యా సమస్యలు ఉత్తరోత్తర ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు. శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలు సానుకూల పడతాయి. మంచి శుభవార్తలను వినగలుగుతారు. కొత్త వస్తువులను, పరికరాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. కుటుంబంలో కొంతమంది మీ మాటలు వినకపోవడము, నిర్లక్ష్యం చేయడము కుటుంబ కలహాలకి ప్రధానమైనటువంటి కారణంగా మారే అవకాశం ఉంటుంది. అవతల వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ ఆలోచనలు బాగోలేకపోవడము, ఎప్పటికప్పుడు వృధాగా డబ్బులు, ఆస్తిని ఖర్చు పెట్టడము, ఈ రకమైనటువంటి అంశాల రీత్యా పెద్దవాళ్ళ సమక్షంలోనే గొడవలు జరిగే అవకాశం ఉండవచ్చు. ఈ వారం స్త్రీలకు వృత్తిరీత్యా మంచి అవకాశాలను ఆలస్యంగా అందుకునే అవకాశం ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వ్యాపారాలు చేసుకునే వారికి కాస్తంత ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఉన్న వ్యాపార విస్తరణ కోసం, ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలి. కొన్ని ప్రయత్నాలు చేస్తేనే కదా మనం నిలదొక్కుకోగలుగుతాము. ఈ రకమైన ఆలోచనలే ఎప్పటికప్పుడు ఏర్పడుతుంటాయి. కానీ వీటిల్లో క్లారిటీ మాత్రం ఏమీ ఉండకపోవచ్చు. ప్రత్యక్షమైనటువంటి శత్రుత్వం లేనప్పటికీ పరోక్షమైనటువంటి అభిప్రాయ భేదాల కారణం చేత కొంతమందితో పనులు చేయించుకోగలిగినప్పటికీ, కొంతమంది ద్వారా పనులు చేయించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రకమైనటువంటి ఆలోచనల వలన వాళ్ళని మీరు సంప్రదించరు. మీకు కావలసినటువంటి పనులను కూడా చేయించుకోరు. తద్వారా మీరే ఎక్కువ నష్టపోయే విధంగా ఉండవచ్చు. ఇవి కొంతమంది విషయంలో, కొన్ని విషయాలలో మాత్రమే ఇది గ్రహించండి. దూర ప్రయాణాలు, ఆకస్మిక ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు స్వల్పమైనటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు స్వల్పమైన ప్రయోజనాలను పొందగలుగుతారు. విదేశాలలో ఉన్న సంతానం గురించి ఆందోళన మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలమైన మార్పులకు కారణమవుతాయి. నేవీ ఉద్యోగం కోసం, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూల దిశలో ఉంటాయి. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నేరేడు రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 6. ప్రతిరోజు మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి స్త్రీమూర్తులు గర్భరక్షాంబికాదేవి స్తోత్రాన్ని ప్రతిరోజు డెలివరీ అయ్యి 21వ రోజు గడిచేంత వరకు క్రమం తప్పకుండా చదవండి. వ్యాపారాలు సరిగ్గా సాగక ఇబ్బందులు పడుతున్న వారు, ఆర్థిక పురోగతి లేక ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నవారు లక్ష్మీ కుబేర పాశుపత హోమాన్ని ఈ శ్రావణ మాసంలో జరిపించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.